తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేటి నుంచి మరో 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నేడు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ వర్షాలతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉన్నందున వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ ఫోన్లలో అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? దక్షిణ జార్ఖండ్ మీదుగా ఏర్పడ్డ ఉపరితల ద్రోణి ప్రభావంతో అయితే మరో 3 రోజుల పాటు తెలంగాణలో ఉరుముల మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగానైతే వాతావరణ శాఖనైతే తెలిపింది. అంతేకాకుండా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, ఇటు పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనైతే అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఐఎండీ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. గత కొద్ది రోజులుగా పూర్తిగా వరుణుడు ముఖం చాటేయడంతో అయితే రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ నుంచి మోస్తారు వర్షాలతో అయితే రైతన్నలు అయితే సాగుకైతే సన్నద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికైతే ప్రస్తుతానికి పూర్తిగా లోటు వర్షపాతం అయితే నమోదవుతుంది. అయితే ఎగువన కురుస్తున్నటువంటి మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి ప్రాణహిత నది అయితే ఉగ్రరూపం దాల్చడం అయితే ఇప్పటికే కొనుగోలు ఆసిఫాబాద్ జిల్లాలో పలు గ్రామాల్లో జల దిగ్బంధంలో ఉండగా మరికొన్ని ఈ ప్రాంతాలు సైతం కూడా పూర్తిగా గ్రామాల వద్ద పంట చేలలోకి ఇటు బ్యాక్ వాటర్ చేరడంతో అయితే రైతులు కూడా పంటలు నష్టపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న సాయంత్రం వేళ దిందా గ్రామంలో ఒక యువకుడు కూడా గల్లంతైన, వాగులో పడి యువకుడు కూడా గల్లంతైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా సాధారణ వర్షాలు పడుతున్నప్పటికీ ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలు భారీగా కురవడంతో అయితే ఇటు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలోనైతే ప్రస్తుతానికైతే కడెం ప్రాజెక్ట్ తో పాటు కొమరంభీం చెందినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్లను అయితే వెచ్చి ఇటు దిగువ ప్రాంతానికి అయితే నీటిని వదిలిన సందర్భాలు అయితే ఉన్నాయి. కొమరంభీం ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 243 అడుగులు కాగా ప్రస్తుతానికి 238.40 మీటర్లకు అయితే చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 10 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 6.2 టీఎంసీలు అయితే చేరుకుంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోగా 3206 క్యూసెక్ల వరద నీరు రావడంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 4, 5, 6, 3 గేట్లను 0.5 మీటర్లు పైకెత్తి అయితే దివన పెద్దవాగులోకి 3393 క్యూసెక్ల వరద నీటిని అయితే వదులుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కడెం ప్రాజెక్టు కూడా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతోటి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులకు కావు ప్రస్తుతానికి 693.3 అడుగులకైతే చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 4.6 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 3.1 టీఎంసీకి అయితే చేరుకుంది. ప్రాజెక్టులోకి 4433 క్యూసెక్ల వరద నీరు రావడంతో అయితే ప్రాజెక్టు సంబంధించినటువంటి 9వ నెంబర్ గేటును ఓపెన్ చేసి 4346 క్యూసెక్ల వరద నీరుని అయితే దిగువన గోదావరిలోకి అయితే వదిలారు అధికారులు. ఇటు ప్రాజెక్టు అధికారులు కూడా చెప్తున్నది ఒకటే, ఎగువన కురుస్తున్న వర్షాలతోటి ప్రాజెక్టు గేట్ ఎత్తుతున్న నేపథ్యంలో ఇటు గోదావరి పరివాహ ప్రాంత ప్రజలు కావచ్చు, పెద్దవాగు పరివాహ ప్రజలు ప్రాంతం కూడా ఎవరు కూడా నది తీర ప్రాంతాలకు, గోదావరి తీర ప్రాంతాలకు రావద్దంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ప్రాణవిత బ్యాక్ వాటర్ తోటి పూర్తిగా ఇటు పంట చేలల్లో నీరు రావడంతో అయితే పంటలు నష్టపోయిన రైతులైతే ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ కూడా వేడుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలోనైతే ప్రతి ఒక్కరు అలర్ట్ ఉండాలి.
ఇటు వర్షాలు పడే నేపథ్యంలో కూడా పిడుగులు పడే అవకాశం ఉంది. అత్యవసరం అయితే బయటికి రావాలి. అంతేకాకుండా పిడుగులు పడుతున్న నేపథ్యంలోనైతే ఇటు కరెంట్ పోల్స్ వద్ద కానీ భారీ వృక్షాల వద్ద ఉండద్దంటూ కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులు జలకలను సంతరించుకోగా ఇటు ఓవరాల్ ఇటు నదీ తీర ప్రాంతాలు అయితే ఉగ్రరూపం అయితే దాల్చాయి. అంతేకాకుండా కుంటాల పొచ్చర జలపాతాలు అయితే ఇటు సందర్శనలు కూడా ఆకర్షిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.